హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్లో తాజా సీజన్లో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్పై జైత్రయాత్ర బ్రేక్ పడింది. లీగు ఆరంభమైన నెల రోజులకు ఈ జట్టు తొలి ఓటమి రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్ నిలకడైన ఆట తీరుతో శ్రేయస్ బృందానికి వారి సొంతగడ్డపైన జలక్కిచ్చింది. భారీ స్కోరు ఛేదనలో వైభవ్ 16 బంతులు 3-4 5 సిక్సర్లతో 43 మెరుగైన పునాది వేయగా, చివరిలో ఒత్తిడిని తట్టుకొని పెరీరా 26 బంతులు 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 నాటౌట్ చెలరేగాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్లు 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. స్టోనిస్ 22 బంతులు 4 ఫోర్ 6 సిక్సర్లతో 62 నాటౌట్. ప్రభసింహ 4 బంతులు 6 ఫోర్లు 1 సిక్సర్తో 59. కూపర్ 14 బంతులు 2 ఫోర్లు 3 సిక్సర్లతో 30. శ్రేయస్ అయ్యర్ 27 బంతులు 1 ఫోర్ 1 సిక్స్తో 30 రాణించారు. యశ్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన రాజస్థాన్ 19 బంతులు 2 ఓవర్లో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలిచింది. జైస్వాల్ 27 బంతులు 7 ఫోర్లు 1 సిక్స్తో 51. శుభం 12 బంతులు 3 ఫోర్లు 2 సిక్స్లతో 31 నాటౌట్ వేగం కనపరిచారు. చాహెల్కు 3 వికెట్లు దక్కాయి. పెరీరా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మెరుపు ఆరంభం. భారీ ఛేదనలో ఓపెనర్ వైభవ్ బాదుడుకు రాజస్థాన్ స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. తొలి ఓవర్లో 6-4-4, రెండో ఓవర్లో 4-6-6తో అదుర్స్ అనిపించాడు. అయితే హాఫ్ సెంచరీ ఖాయమనుకున్న వేళ 4వ ఓవర్లో వైభవ్ను హర్షదీప్ దెబ్బతీశాడు. దీంతో తొలి వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అదే ఓవర్లో జైస్వాల్ 4-6-4తో చెలరేగి 22 రన్స్ అందించాడు. పెరుగుస్తున్న ఓవర్లో జూరెల 16, జైస్వాల్ 4-4తో పవర్ ప్లేలో ఆర్ఆర్ 84 స్కోరు తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు బార్ చాహెల్ కట్టుదిట్టం చేయడంతో 17 బంతుల వరకు 4 కూడా రాలేదు. దీనికి తోడు వరుస ఓవర్లో జురెల్ను హాఫ్ సెంచరీతో ఊపుమిద్దాం జైస్వాల్ను చాహెల్ వెనక్కి పెంపాడు. అటు పరాగ్ 29 స్వల్పసేరికి వెనుదిరడంతో రాజస్థాన్ ఒక్కసారిగా వెనుకబడింది. ఈ స్థితిలో పెరీరా శుభం జోడీ జట్టును నిలబెట్టింది. 18 బంతులు 35 పరుగులు కావాల్సిన వేళ పెరీరా బ్యాట్ రగులిపించాడు. ఎడాపెడా బౌండరీలతో ఆఖరి ఓవర్లో కేవలం 2 పరుగులే అవసరమయ్యాయి. స్థితికి తెచ్చి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. 5వ వికెట్కు పెరీరా శుభం జోడీ అజేయంగా 77 పరుగులు జత చేయడం విశేషం. స్టోనిస్ మెరుపులు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన పంజాబ్ తమ సహజ శైలితో ఇన్నింగ్స్ను ఆరంభించింది. బరిలోకి దిగిన ప్రతి బ్యాటరు పరుగుల జత చేశారు. ఆరంభంలో ఓపెనర్లు ప్రభసింహ, ప్రియాన్స్ ఆర్య ధాటిగా ఆడగా, చివరిలో స్టోనిస్ విధ్వంసకర బ్యాటింగ్తో ఆఖరి 3 ఓవర్ల 55 పరుగులు సమకూరాయి. ప్రియాన్స్ 2వ ఓవర్లోనే 4-6-4-4తో 21 రన్స్ అందించాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే 2 ఫోర్లు బాదిన అయ్యర్ను ఆర్చర్ అవుట్ చేశాడు. దీంతో తొలి వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం మరో ఓపెనర్ ప్రభసింహ బ్యాట్ రగులిపించడంతో పవర్ ప్లేలో జట్టు 65 స్కోరు 1 వికెట్ స్కోర్తో పటిష్టంగా కనిపించింది. మరో ఎండులో కూపర్ స్పిన్నర్ను లక్ష్యంగా చేసుకుని ఓవర్లో 2 సిక్సర్లు, జడేజా ఓవర్లో 6-4తో పరుగుల వేగం పెంచాడు. కానీ ఓవర్లో భారీ షాట్కి వెళ్ళిన అతడు లాంగ్ ఆఫ్లో పెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. 2వ వికెట్కు వీరి మధ్య 59 పరుగులు సమకూరాయి. అటు నిలకడగా ఆడిన ప్రభు 35 బంతుల హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాసేపటికి అతడికి కూడా దెబ్బతీశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ నిదానంగా ఆడి బ్యాటును ఆటలో ముందుగా వచ్చిన మార్కు స్టోనిస్ని బౌండరీలతో చెలరేగాడు. 18వ ఓవర్లో స్టోనిస్ 6-4తో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కీపర్ జురెల్కు క్యాచ్ ఇవ్వడంతో 4వ వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మార్కస్ మాత్రం ఆర్చర్ ఓవర్లో 2 సిక్సర్లతో రన్ రేట్ తగ్గకుండా చూశాడు. అలాగే ఆఖరి ఓవర్లో మరింతగా చెలరేగి 4-6-6-4-4తో 24 రన్స్ సాధించడమే కాకుండా 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సైతం పూర్తి చేశాడు. అటు స్కోరు కూడా 220 దాటేగా 5వ వికెట్కు శ్రేయాన్స్ 3 నాటౌట్లతో
కలిసి అజయంగా 41 పరుగులు జత చేరాయి. పెరీరా వైభవ్ జోరు 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు. పంజాబ్కి తొలిసారి ఓటమి. పాయింట్ పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది 13 పాయింట్లు. రాజస్థాన్ 3వ పాయింట్లో ఉంది 12 పాయింట్లు.